ఈ రోజు మేము ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి వెళ్తున్నాము. చికెన్ ఫ్రై ఉంది, మా పాయా ఉంది, మటన్ బిర్యానీ ఉంది. ఈ రోజు మటన్ బోన్స్ తోటి ఖట్ట. నీ తప్పు ఇందులో దొరికిపోయావు నువ్వు. తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన దుంపలు, ఇది కూడా స్నాక్ లాగా, అంటే అంతా తినేనండి. అన్ని నాకు కొలతలు అలాగా ఉండవు. సరిపోయింది అంటే సరిపెట్టేసుకుంటాను, ఎక్కువైపోయింది అంటే ఏదో ఒకటి ప్లాన్ చేసేస్తా. అక్కడ వెళ్ళి అదేదో చేస్తుంది చూడండి. ఇది చూడండి చక్కగా. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మామూలుగా చెప్పాలంటే నాకు ఇప్పుడు పొయ్యిలు కూడా ఖాళీ లేవు. ఈ రోజు కర్రీ చేత బిర్యానీ వండించేద్దాం, ఓకేనా? మంచిగా వాష్ చేసేది తీసుకొచ్చింది. సాంప్రదాయిని సుప్పిని పాడవయ్యా, పాడవయ్యా, పాడు. అలా నాకు కూడా ఛార్జింగ్ వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు రెడీ అవ్వాలి కదా. నేను రెడీ అవ్వాలంటే కనీసం నాకు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుని చిన్న మంట పెట్టేసి మూత పెట్టేద్దాం. చికెన్ ఫ్రైలో నెయ్యితోటి ఇలా తాలింపిచ్చేసుకుంటే ఎలా ఉంటుంది కర్రీ? షీర్ కుర్మాలోకి వచ్చేద్దాం. దాల్చా చక్కగా మరుగుతుంది. వావ్, చక్కగా దమ్మైన బిర్యానీని మనం మంచిగా చూడండి ఫ్రై అయిపోయినా మన చికెన్ ఫ్రై చూసారా, ఫ్లష్ ఇలా ఊడొచ్చేయాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా వంటకి కావలసిన సామాగ్రి ఇక్కడ పొయ్యి మీద గిన్నె అన్నీ రెడీగా ఉన్నాయి. ఈరోజు మేము ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాము. డిన్నర్కి వెళ్తుంటే మరి ఈ వంట ఏంటి అనుకుంటున్నారా? నా చేతి బిర్యానీ, దాల్చా, పాయ అంటే అక్కడున్న మా ఫ్రెండ్కి చాలా ఇష్టం. కాబట్టి వాళ్ళ కోసం నేను వండి ఈరోజు తీసుకువెళ్ళి వాళ్ళ వంటని మేము తినాలి అని ఈరోజు వంటని స్టార్ట్ చేశాను. ఈరోజు చికెన్ ఫ్రై ఉంది, మా పాయా ఉంది, మటన్ బిర్యానీ ఉంది. ఈరోజు మటన్ బోన్స్ తోటి ఖట్ట అంటే దాల్చా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫాస్ట్గా నేను రెడీ చేసేస్తున్నా. ఈరోజు ప్రసాద్కి నేను ఏం చెప్పానంటే, ప్రొద్దుట ఒక నిమిషం ప్రసాద్, నీ తప్పు ఇందులో దొరికిపోయావు నువ్వు. నీకేం చెప్పాను? నెయ్యి ప్యాకెట్ 2 hours ముందు నెయ్యిని ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టు అన్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో గట్టిగా ఉంటుంది. ఆ నెయ్యి ఇప్పుడు కరిగాడానికి 2 hours పడుతుంది కాబట్టి నాకు వంటకి లేట్ అవ్వకూడదని చెప్పాను. నువ్వు ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు తొందరగా ఆ నెయ్యిని తీసేసి ఇందులో పెట్టేసావేంటి? ఓవెన్లో కరిగించేస్తున్నావా? ఎందుకు మర్చిపోయావు నువ్వు? వంట చేసేది నేనా నువ్వు హడావుడి పట్టడానికి? తర్వాత నాకు ఇష్టమైన బాయిల్డ్ చేసిన వేరుశనక్కాయలు బాయిల్ చేసి నాకు చాలా ఇష్టం. వంట చేస్తూ మధ్యలో తింటూ ఉంటాను స్నాక్స్ లాగా. తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన దుంపలు, ఇది కూడా స్నాక్ లాగా, అంటే అంతా తినేనండి. కొన్ని తింటాను, ఇంట్లో వాళ్ళు మిగతా తింటారు. ఇవన్నీ చక్కగా నాకు ఇలా కడిగేసి అన్నీ కోసేసి అరేంజ్ చేసి చికెన్ ఫ్రై చేసేద్దాం ఫాస్ట్గా. అన్నీ నాకు కొలతలు అలాగా ఉండవు, ఎంత సరిపోద్దో అలాగా. అంటే మా అత్తగారి దగ్గర అలాగే నేర్చుకున్నాను. కరెక్ట్గా ఇది ఇంతే వేయాలి అంతే వేయాలని కొలత మాత్రం ఉండదు. చూడగానే తెలిసిపోతుంది అన్నమాట ఎంత ఏం వేయాలి. ఉప్పు ఒక్కటి అయిన తర్వాత ఎవరికైనా రుచి చూపిస్తాను. సరిపోలేదంటే కొద్దిగా వేస్తాను, సరిపోయింది అంటే సరిపెట్టేసుకుంటాను, ఎక్కువైపోయింది అంటే ఏదో ఒకటి ప్లాన్ చేసేస్తాను. మంచిగా మేము మసాలా కారం ఇది
వెల్లుల్లిపాయలు అన్నీ వేసున్నాయి చూడండి కారంలో. చక్కగా మసాలా కారం వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని చికెన్ పని పట్టేద్దాం. ఇప్పుడు ఇందులో మంచిగా నిమ్మకాయ అంటే లెమన్ జ్యూస్ కలిపేసుకొని కమ్మటి పెరుగుని కూడా కొద్దిగా వేసేసుకొని, చూసారా పెరుగు అంటే ఇలాగా గడ్డలాగా అలా ముక్కలాగా ఉండాలి. నాకు ఇలాంటి పెరుగులు అంటేనే ఇష్టం. మంచిగా ఇలా కలిపేసుకొని, నేను హడావుడిగా ఉన్నప్పుడైతే ఇలాగా కలిపేసుకొని వెంటనే ఫ్రై చేసేస్తాను. అదే మనం ఎక్కువ టైం ఉన్నట్లయితే ఇది మ్యారినేట్ కోసం పెట్టేస్తాను. మనం అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఎలా చేయాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. చిన్న మంట మీద అలాగా మనం ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టేస్తే మ్యారినేట్ చేసినప్పుడు ఎంతటి టేస్ట్ ఉంటుందో ఈ చికెన్ కూడా అంతటి టేస్ట్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము. దీన్ని ఆయిల్ వేసేసుకొని పొయ్యి మీద ఎక్కించేద్దాం. ఇందులో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేద్దాం. ఇంకా ఇందులో నీళ్లు ఏమి కలపనవసరం లేదు, ఎందుకంటే చికెన్లో నుండి చాలా వరకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇందులోనే బాగా చిన్న మంట మీద ఫ్రై చేసేద్దాం. ఇలా పొయ్యి మీద ఎక్కించేసుకొని పెద్ద మంట పెట్టాను ఫస్ట్, ఎందుకంటే గిన్నె చికెన్ వేడి అవ్వాలి. వేడయ్యాక చిన్న మంట పెట్టేద్దాం. పాయ కోసం ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసేస్తున్నా. ఇక్కడ షీర్ కుర్మా కోసం మీగడ పాలు వేడైపోతున్నాయి. ఈ పాయాని శుభ్రంగా క్లీన్ చేసేసి నాకు పని తప్పించింది. నేను తనకి ఎలా క్లీన్ చేయాలో ముందుగానే నేర్పించాను కాబట్టి చక్కగా క్లీన్ చేసేసి ఇలా నీళ్ళలో వేసి పెడితే మనకి నీసు వాసన అనేది రాదన్నమాట. కొద్దిసేపు నీళ్ళలో ఇలా పెట్టాలి. మా మీటి హెల్ప్ చేయడానికి వచ్చేసింది చక్కగా. థ్యాంక్ యూ మీటి. స్కూల్ నుండి వచ్చింది. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళబోయే ముందు ఇలా గరిటెతోటి 2 తిప్పేసి నాకు సాయం చేసేసి ట్యూషన్కి చెక్కేస్తుంది. అక్కడ వెళ్ళి అదేదో చేస్తుంది చూడండి. చూసాను, చూసా. ఇక్కడ తిప్పుతున్నావేమో అనుకున్నాను. సరే ఇక్కడ ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. నేను చేసిన పాయ అంటే మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఈ స్పెషల్ పాయ. ఇలా బాగా ఈ మసాలాలో ఇది వేగిపోవాలి. ఇది చూడండి చక్కగా. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? గెస్ చేయండి. చేశారా? కామెంట్లో రాసేయండి. రాశారా? సరే నేను చెప్పేస్తున్నాను. ఈ 2 గసగసాలు పేస్ట్ చేసేసి నేను ఐస్ క్యూబుల్లో పెట్టి ఉంచాను అనమాట. ఈ 2 గసగసాల పేస్ట్. తర్వాత ఇది ఈ 2 జీడిపప్పు పేస్ట్. జీడిపప్పుని రుబ్బేసి ఇలా నేను ఐస్ ట్రేలో వేసి పెట్టుకుంటాను. ఇంకా ఇది కూడా ఇది కొబ్బరికాయ పేస్ట్. ఇది లేత కొబ్బరికాయ పేస్ట్ని వేస్తున్నాను. ఇలాగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వంటకి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఇందులో వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా పెరుగు వేసి నీళ్లు వేసేసి ఇంకా విజిల్ పెట్టేయడమే. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని విజిల్ పెట్టేద్దాం. చూసారా చిన్న మంట మీద ఇది ఇలాగా అవుతూ ఉంటుంది. చాలా చిన్న మంట పెట్టాను అంతే. మన వంట అయ్యే వరకు ఇది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. పక్కన పులుసు ఎక్కించేసుకున్నాం. పులుసు కోసం ముందుగా నేను ఇక్కడ చూడండి బోన్స్. ఈ బోన్స్ తోటి పులుసు ముందుగా బోన్స్ని ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత దాల్చా స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఉల్లిపాయని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకొని ఇది బాగా కలిపేసుకున్నాక ఇందులో బోన్స్, ఇది పాయ కోసం మనం విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఇది బాగా ఉడకాలి. ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనం మళ్ళీ చిన్న కిచెన్లోకి ఇలా పరిగెట్టిద్దాం. ఇక్కడ బోన్స్ వేసాను కదా, ఇది ఒకసారి కలిపేద్దాం. కలిపేసుకొని ఇందులో కూడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం.
ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా నీసు వాసన అంతా పోవాలన్నమాట. అప్పటివరకు మనం మటన్ పని చేద్దాం. మటన్ కూడా మంచిగా కడిగి పెట్టింది. మటన్ ఇప్పుడు నాకు కుక్కర్లు ఒకటి పాయ, ఒకటేమో ఇప్పుడు బోన్స్కి పెట్టేస్తున్నాను. కాబట్టి ఈ మటన్ బిర్యానీ తొందరగా అవ్వాలంటే మనకి కుక్కర్ ఉండాలి. కానీ ఇప్పుడు కుక్కర్ లేదు కాబట్టి మామూలుగా మటన్ని నేను పొయ్యి మీద పెట్టి ఉడికించేస్తాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొద్దిగా తర్వాత బిర్యానీలో, ఇది బిర్యానీ కోసం. ఇప్పుడు ఇది పెరుగు వేసి మంచిగా కలుపుకొని తర్వాత నిమ్మకాయ, లెమన్ జ్యూస్ కూడా వేసి ఇది పొయ్యి మీద పెడతాం. ఇది అప్పటి వరకు ఉడుకుతూ ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే నాకు ఇప్పుడు పొయ్యిలు కూడా కార్యలేవు. చూడండి, ఇక్కడ ఈ పొయ్యి మీద పాలు పాయ అవుతున్నాయి. తర్వాత ఇటు చూపిస్తాను. ఇక్కడ కూడా ఫ్రై, ఇంకా నేను బోన్స్ దాల్చా చేస్తున్నాను కాబట్టి, అంటే పొయ్యిలో ఒక్కొక్క పొయ్యి మీద 4 పెట్టుకోవచ్చు. కానీ పెద్ద గిన్నెలు కాబట్టి 2 పెట్టడానికి వీలుంది. కానీ ఫాస్ట్గా చేసేయాలి. ఇప్పుడు మన పాన్ని పక్కన దింపేసుకుందాం. ముందు ఇది మెయిన్ కాబట్టి ఫస్ట్ మన పాయసం వేడిగా లాస్ట్లో కూడా చేసుకోవచ్చు. నీళ్ళు వేసి పెట్టాను. అప్పటివరకు మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మన బోన్స్ దాల్చా చూసేద్దాం. ఇందులో నీళ్ళన్నీ మంచిగా ఎగిరాయి. ఇలాగా మంచిగా ఫ్రై అయినట్టుగా అయ్యింది. ఇలా అవ్వాలి. మంచిగా నూనె తేలాలి. అప్పటికి ఇది మధ్యలో ఇది కూడా ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఫ్రై ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో టమాటాలని వేసేసుకుందాం. దాల్చాలోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కుక్కర్ మూత పెట్టేయాలి. కొంచెం నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. టింగు టింగు అని ఈ టైంకి వచ్చింది. అంటే ఈవినింగే వస్తుంది తను, ఈవినింగ్ పనికి. కాబట్టి నువ్వు పుదీనా నాకు ఇప్పుడు వచ్చేసావు తొందరగా, చాలా ఫాస్ట్ గా వచ్చేసావు జ్యోతి. చక్కగా మా జ్యోతి చూసారా ఇంచగా తెంపుతుంది. ఇదంతా నువ్వు తెంపలేదు, ఇప్పుడు వచ్చి మిగతా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసాను సైడ్లో. తర్వాత గిన్నె అన్నం ఎసరు కోసం పెట్టేసుకొని ఇందులో ఉప్పు వేసేసుకొని నేను ఇక్కడ కళ్ళుప్పును వాడుతున్నాను. ఇలా ఉప్పును వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం, మటన్ బిర్యానీ కోసం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాన్ని వేసేసుకొని వీటిని జలకార ఆడించేసి ఇందులో ఉల్లిపాయల్ని వేసేసుకొని మీకు ఇక్కడ ఒక ట్విస్ట్ చూపిస్తాను. కరీం ఒకసారి పైన చూపిస్తాను. నాకు ఇచ్చే కెమెరా. వీళ్ళిద్దరు ఈరోజు బ్లూ వేసుకున్నారేంటి? ఏంటి రహస్యం? బ్లూ ఎందుకు చెప్పాలి?
యా మా కిచెన్ కూడా బ్లూగా ఉంది కాబట్టి మీరు ఇద్దరు బ్లూ వేసుకున్నారని నాకు అర్థమైంది. ఇద్దరు తెలిసి వేసుకున్నారా తెలియకుండా వేసుకున్నారా? ఇక్కడ నేను వీళ్ళిద్దరికి వీడియో తీస్తూ ఇది కలపడం మర్చిపోయానంట, మా తమ్ముడు కలిపేస్తున్నాడు. థ్యాంక్ యూ కరీం. ఈరోజు కరీం చేత బిర్యానీ వండించేద్దాం, ఓకేనా? మటన్ చూడండి చక్కగా ఇలా ఉడికించుకుంటే మనకి వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ మా తమ్ముడు మంచిగా ఫ్రై చేసేస్తున్నాడు. ఇందులో ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేస్తున్నాడు. ఇది మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవద్దాము. మటన్ ఎలా వేసుకోవాలంటే ఇలా పెట్టి చేతులతో వేస్తాం, కాలుతో వేస్తాము. ఓన్లీ మటన్ ముక్కలని ఇందులో వేసేస్తాం. మా జ్యోతి అక్కడ చక్కగా చూడండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వాష్ చేసి తీసుకొచ్చింది. సాంప్రదాయిని సుప్పిని ఇక్కడ చూడండి మా అక్క నీళ్ళలోంచి మటన్ తీసి వేస్తుంది. వెనకాల చూడకండి, ప్రసాద్ వీడియో చేస్తున్నాడు కాబట్టి. ఇది మంచిగా మా కర్రీ అయితే కలిపేస్తున్నాడు. ఇది మంచిగా కలిపే ఇందులో బిర్యానీ పౌడర్, ఇంట్లో చేసిన బిర్యానీ పౌడర్ కూడా వేసేసుకొని మా కర్రీ మంచిగా కలిపేస్తున్నాడు. కర్రీ చక్కగా కలుపుతున్నాడు. ఇంకా చాలు, ఇప్పుడు మూత పెట్టేసి ఇది కొంచెం ఉడకాలి. చాలు 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 ఆ మూత తీసుకొచ్చేయి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇది కొంచెం స్టిమ్ చేసేద్దాం. ఇప్పుడు ఇటువైపు వెళ్ళి మన చికెన్ చక్కగా అవుతుంది. చూసారా, మనం వంట స్టార్ట్ చెయ్యక ముందు పెట్టాము చిన్న మంట మీద. ఈ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి, చిన్న మంట మీద చేస్తున్నాం కాబట్టి. ఒకసారి మధ్యలో కలిపేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకుంటాం. ఎంతో పడుతుంది. తర్వాత పాడవయ్యా పాడు. మంచిగా ఎసరు వచ్చేసింది. ఇప్పుడు ఎసరులో బియ్యాన్ని వేసేసుకొని వార్ చేసుకుందాం. అన్నం మంచిగా వార్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కమ్మటి నెయ్యి వేసేసుకొని బియ్యాన్ని మంచిగా ఇలా పరిచేసుకొని ఇప్పుడు దీని మీద కూడా కమ్మటి నెయ్యి వేసేసుకొని అటువైపు చూడే మా వారు హీరో వచ్చేసారు. ఇలా దీని మీద కూడా మంచిగా నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు
మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉండే ఫ్రై ఆనియన్స్ వేసుకొని జీడిపప్పు వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసాను. ఇప్పుడు లాస్ట్లో కాస్త స్పెషల్ ఎఫెక్ట్ కోసం మనం కలర్ని యూజ్ చేద్దాం. అంతే. ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేద్దాం. దీని మీద నాకు బరువు కావాలి. దీని మీద మంచిగా బరువు పెట్టేసుకొని ఇది చిన్న మంట మీద దమ్ అవ్వాలి. చక్కగా చికెన్ ఫ్రై అవుతుంది. చూసారా, మన బిర్యానీ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. చికెన్ ఫ్రై ఇంకా చిన్న మంట మీద అవుతూనే ఉంది. ఇక్కడ మటన్ దాల్చా కోసం మనం చూద్దాం. ఇది మంచిగా ఉడికి ఉంది. ఇప్పుడు మటన్ దాల్చా దీంతో తీసేద్దాం. దాల్చా కోసం ఇప్పుడు నూనె వేసేసుకొని ఇది కూడా ఫాస్ట్గా పటపటమని వండేసుకుంటే ఎలా ఉండాలి కరీము? పట చాలు, ఇంకా అన్ని పటాలు వద్దు. ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ సొరకాయలు, ఆనపకాయలు, కద్దు మన ఇష్టం ఏ పేరుతోటైనా వీటిని పెంచుకోవచ్చు. మా వారు హెల్ప్ చేయడానికి వచ్చేసారు. మా వారు రాగానే ఇప్పుడు ఫోన్లోకి ఛార్జింగ్ పెట్టగానే ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుంది అలా నాకు కూడా ఛార్జింగ్ వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు పడదు, పడ్డావనుకో నువ్వు పడకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పాను దానికి. లేదు, నేను జాగ్రత్తగానే చేస్తాను. మరి పొయ్యిలు ఖాళీ లేవు అండి. చూసారా, మా వారు వచ్చారంటే నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటారు. నిజమే, పొయ్యి మీద పాలు అలా పక్కన పెట్టినప్పుడు జాగ్రత్తగానే చేయాలి. అసలు మామూలుగా పెట్టకూడదు పొయ్యి మీద అలా పాలు పక్కన. కానీ ఇప్పుడు టైం లేదు, ఎక్కువ వంటలు ఉన్నాయి. మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా. మరి మనం బయటకు వెళ్తున్నాం కదా, రెడీ అవ్వాలి కదా. నేను రెడీ అవ్వాలంటే కనీసం నాకు 4 గంటలు పడుతుంది. అంటున్నారంటే నిజమేనా? వంట ఇవాళకే రెడీ అవ్వడం మాత్రం రేపటికి. నేను రెడీ అయ్యి రేపు రావాలా? గుడ్ గుడ్ బాయ్ మీరు. ఇందులో ఇప్పుడు ఇది వేసాను, పాలలో వేయనా? ఇది కద్దుగా ఖీర్ అయిపోతుంది. ఇది అందులో కద్దు పడితే కద్దు ఖీర్ అయిపోతుంది. ఇందులో పడితే దాల్చా అవుతుంది. వంకాయ ఖీర, వంకాయలు వేసేస్తే పక్కన. ఇప్పుడు ఇందులో కారం, తర్వాత ఉప్పు, కారం లేదు నేను మటన్లో కూడా వేసి బోన్స్లో వేసి కూడా ఉడకబెట్టాను కాబట్టి సరిపోతుంది. పచ్చిమిర్చి అది ఉంది కదా, చాలు. ఇందులో ఉప్పు, తర్వాత మన దాల్చా మంచిగా రెడ్ కలర్లో రావాలంటే కాశ్మీరీ మిర్చి పౌడర్ కొంచెం వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. తర్వాత అందులో కొత్తిమీర కొంచెం ఇలాగా వేసేసి కొంచెం పుదీనాన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుని చిన్న మంట పెట్టేసి మూత పెట్టేద్దాం. అది బాగా ఉడకాలి. నేను కలిపేస్తాను ఒకసారి. ఇవ్వండి.
కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం మటన్ బోన్స్ని వేసేసుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు అది మంచిగా బాయిల్ చేసి ఉంచాను. దాల్చా ఇదే కదా? దాల్చా ఇది ఇప్పుడు ఎక్కడ ఇక్కడ పెట్టా. అదే బోల్ కాదు. ఏంటి ఇది అయిపోయినట్టేనా ఇప్పుడు? ఇది అది రెడ్గా అయిందా మంచిగా? అయిపోయింది. అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. మీకు ఒక విషయం తెలుసా? నేను వంట అంతా స్టార్ట్ చేయకముందు ఫస్ట్గా పొయ్యి మీద పెట్టింది దీన్ని. ఫస్ట్ పొయ్యి మీద పెట్టాక బిర్యానీ అయిపోయింది, అన్నీ అయిపోతున్నాయి. ఇది ఇప్పుడు అయ్యింది, కానీ ఇప్పటికీ అవ్వలేదు. ఇది తాలింపు పెట్టాలి. ఇప్పుడు కరివేపాకు జీడిపప్పులు వేసి తాలింపు పెట్టేస్తాం. అంటే అది అయిపోయింది కదా. ఓన్లీ తాలింపు అంటే నెయ్యిలో ఫ్రై చేసి నెయ్యి తాలింపు పెట్టేస్తాం. ఇది అయిపోయిందా? మంచిగా చికెన్ ఫ్రైలోకి తాలింపు పెట్టేసుకుందాం కమ్మటి నెయ్యితోటి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా చికెన్ ఫ్రైలో నెయ్యితోటి ఇలా తాలింపిచ్చేసుకుంటే ఎలా ఉంటుంది కరీం? తూచల్ మై ఆతు. నేను ఒకసారి బాగా కలిపేసుకొని అంతే, రెడీ. మన దాల్చా చక్కగా ఏంటి సొరకాయ ముక్కలు మంచిగా ఉడికాయి. ఇందులో ఇప్పుడు మనం మటన్ బోన్స్ ఉడికించి పెట్టుకున్నాం, అది వేసేస్తాం. మటన్ బోన్స్ ఉడికించేస్తాం కదా, టమాటాలు వేసి అది ఇందులో వేసేసుకుందాం. వేసేసి ఇప్పుడు ఈ గిన్నెని ఏం చేస్తానంటే మా జ్యోతి చక్కగా అన్ని నేను వాడుతున్నవన్నీ కడిగేస్తుంది. నీకోసమే నీకోసం 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 ఇది ఒకసారి బాగా కలిపేసుకుని పెద్ద మంట పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ మంచిగా పచ్చి శనగపప్పు ఉడికించేసి స్మాష్ చేసేసి పెట్టాము. ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా చక్కగా ఉడకాలి. కానీ ఇందులో ఒకటి మిస్ అయింది. మీకు ఎవరైనా గమనించారా? చింతపండు పేస్ట్. చూడండి, మా ఇంట్లో చక్కగా చింతపండు ఈ పేస్ట్ చేసి ఇలా పెడుతుంది. ఈ చింతపండు పేస్ట్ని వేసేసుకుందాం. వేసి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్గా మనం షీర్ కుర్మాలోకి వచ్చేద్దాం. దీనికోసం నెయ్యి వేసేసుకొని కమ్మటి నెయ్యి, మంచిగా కాసిన నెయ్యి, ఇందులో మనం చక్కగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. నెయ్యి మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత వీటిని వేసేసుకుందాం. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన మంచిగా కాగిపోయింది మీగడ పాలు. గేదె మీగడ పాలు. ఇందులో పంచదార వేసేసుకుందాం. ఒకసారి మంచిగా ఈ మీగడంతా కలిపేసుకుందాం. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక్కడ సేమియా చూడండి, సన్నటి హైదరాబాద్ సేమియాలు.
మంచిగా ఫ్రై అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినవి. ఇప్పుడు సిమ్ మంట పెట్టేసుకొని ఇందులో మనకి కావలసినంత సేమియాలను ఇందులో వేసేస్తున్నాం. చక్కగా కొంచెం వేగింది, ఆల్రెడీ ఫ్రై అయిన సేమియాలే ఇవి. దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇందులో చూడండి ఇంకొంచెం ఇలాగా వేసి దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో వేసేద్దాం. అయిపోయింది. ఇందులో ఇప్పుడు లాస్ట్గా మనం ఇలైచీ పౌడర్ని వేసేసుకుంటే రెడీ. ఇక్కడ దాల్చా చక్కగా మరుగుతుంది. ఒక 5 నిమిషాలు ఇంకా మరిగితే చాలు. ఇందులో లాస్ట్గా కమ్మటి నెయ్యి వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయాను. ఇప్పుడు పాయ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చక్కగా ఇప్పుడు దీన్ని ఇంకొకసారి పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు పాయలో కొత్తిమీర వేసేద్దాం. వేయడానికి ముందు చూడండి సరే ఇందులో కొత్తిమీర వేసేద్దాం. వేసేసి మనం ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు దమ్ము ఇవ్వడానికి పెట్టిన ఈ రాయిని తీసుకొని ఆయిష తల మీద పెట్టబోతున్నాం. ప్యాక్ చేద్దాం. వేద్దాం. ప్యాక్ చేద్దాం. వావ్, చక్కగా దమ్మైన బిర్యానీని మనం మంచిగా దమ్ అయిపోయింది. మంచిగా దమ్ అయిపోయింది బిర్యానీ. బిర్యానీ 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 ఏంటి పాటలు వస్తున్నాయి నాకు. వంట అయిపోయింది కదా, అందుకని పాటలు వచ్చేస్తున్నాయి. బిర్యానీలో పీస్ చూడండి మంచిగా అలా అంటే అలాగా ఇలా ఉడికిపోవాలి. చూసారా వేడిగా ఉంది, ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇది ఒక ముద్ద ఇలా తీసి ఎవరికి తినిపించబోతున్నాను. ఎప్పుడు అలాగే అంటారు. ఎప్పుడు దాల్చా రెడీ, మన షీర్ కుర్మా రెడీ. నేను రెడీ అయ్యి వచ్చినంతలో మంచిగా నెయ్యి అంతా పైన పేరుకొని ఉంది. మంచిగా చూడండి ఫ్రై అయిపోయిన మన చికెన్ ఫ్రై చిన్న మంట మీద మొదటిసారిగా పొయ్యి మీద ఎక్కింది ఈ చికెనే. ఈ చికెన్ ఫ్రైని కూడా చక్కగా వేసేసుకొని మా వారికి ఓన్లీ 1 పీస్.
చూసారా ఇలా ఊడిపోవాలి ఫ్లెష్ అనేది. చూసారా అంత మెత్తగా ఉడకాలి. ఇది చాలా వేడిగా ఉంది చూపించడానికి. చూసారా ఫ్లెష్ ఇలా ఊడొచ్చేయాలి, అలా ఉడకాలి పాయ అనేది. ఇప్పుడు బయలుదేరదాం. ప్యాకింగ్ అయిపోయింది. మా మీటి చూడండి హాయిగా. హాయ్ కూర్చున్నావేంటమ్మా? నడు నడు. కాళ్ళు నొప్పులు నిజంగా చూడండి నేను ఒప్పుకుంటున్నా. ముసలమ్మకి పాపం కాళ్ళ నొప్పులు. కాదు నేను ఇది హెవీ బ్యాగ్స్ క్యారీ చేస్తాను కదా స్కూల్కి. స్కూల్కి హెవీ బ్యాగ్స్ క్యారీ చేస్తుందంట. అందుకని తన కాళ్ళు హెవీ బ్యాగ్స్ క్యారీ చేస్తే కాళ్ళు ఎందుకు నొప్పులు వస్తాయి మీటి? అలా వచ్చేస్తే అంతే. అంతేనా? అయ్యో ఇది నెమ్మదిగా రా అమ్మ ప్లీజ్, నెమ్మదిగా రా తల్లి. సరే ఇప్పుడు వెళ్దాం మనం చక్కగా ఆరు బయట.